ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూస్తే, మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీయగలమని, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని ప్రభు ఈ 15వ అధ్యాయం ద్వారా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు. ఆయన స్పెసిఫిక్గా చెప్తూ, ఇక నేను మిమ్మల్ని దాసులను పిలవను అని చెప్పి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక నేను మిమ్మల్ని దాసులను పిలవను, స్నేహితులను పిలుస్తాను. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పని. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మరొక సాంగ్ మనం వింటా ఉన్నాం. అందులో పనికిరాని నాకు స్నేహితుడవు నువ్వే, నువ్వు లేకుండా నా లోకము మేల్కొన్నదే అని చెప్పని. మనం ఎంత పనికిరాని వారము. నేను నా మట్టుకు నేను ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు, when I go through this verse, నా హృదయం చాలా బ్రద్దలైపోతూ ఉంటుంది. నా వంటి పనికిరాని వ్యక్తిని స్నేహితుడిగా ఎవరు ఎంచుకుంటారు? హూ విల్ చూస్ మీ, హూ విల్ సెలెక్ట్ మీ, హూ వాంట్స్ మీ, ఎవరు కోరుకుంటారు? ఎన్నో లోపాలు, ఎంతో అసలు నా జీవితంలో నాకు జరిగిన ఎన్కౌంటర్ కనుక దేవుడు నా జీవితంలో ఎట్లా ఎంటర్ అయ్యాడు, ఆ పర్సనల్ సంధింపు నాకు ఎలా జరిగింది, వ్యక్తిగతంగా ఈయన మాత్రమే దేవుడని అనుభవపూర్వకంగా నేను ఎలా తెలుసుకున్నాను అది ఆలోచిస్తే, నేను ఆయన వెతకనప్పుడు, ఆయన కోసం నాకు సరిగ్గా అసలు ఏమీ తెలియనప్పుడు, వెన్ ఐ లివ్ మై ఓన్ వరల్డ్, మోస్ట్ యారగెంట్గా, మోస్ట్ వల్నరబుల్గా నేను ఉంటున్నప్పుడు, ప్రభు కోసం నాకు తెలియనప్పుడు నా బ్రతుకులోనికి ప్రభు వచ్చి నాతో మాట్లాడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా జీవితంలోనికి ప్రభు వచ్చి, అదంతా కూడా ఒక గొప్ప వింతగా అనిపిస్తూ ఉంటుంది. ద మూమెంట్ దట్ ట్రాన్స్ఫార్మ్ మై ఎంటైర్ లైఫ్. ఆయన ఎప్పుడైతే ఆ పర్సనల్ ఎన్కౌంటర్ నా వ్యక్తిగత జీవితంలో జరిగిందో, నా బ్రతుకంతా, నా స్వభావం అంతా మారిపోతూ వచ్చింది. ఆయన తన ప్రేమ చేత నన్ను మార్చుకుంటూ వచ్చారు. నా అంతటి నేనుగా అయితే నా స్వభావాన్ని మార్చుకోలేకపోయేదాన్ని. స్వభావం అంటే భయంకరమైన పాపాలు కాదు, కోపము, అసూయ, ప్రేమించలేని స్థితి, క్షమించలేని స్థితి, ఇతరులతో సహించలేని స్థితి, మాట్లాడలేని స్థితి, చాలా లూప్ హోల్స్, చాలా ఫాల్స్. వీటన్నిటినీ నా ప్రభు తన ప్రేమ చేత నన్ను మార్చుకుంటూ వచ్చాడు. ఈ రోజుకి నేను అనుకుంటూ ఉంటాను, నన్ను ఇంతగా ప్రేమించడానికి అసలు నాలో నేను ఆకర్షించింది ఏంటి? వాట్ అట్రాక్టెడ్ యూ? ఏంటిది ప్రభువా? పనికిరాని నాకు స్నేహితుడిగా నువ్వు ఉన్నావే, నా స్నేహితుడిని అనిపించుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావే. నిజంగా మనమే ఒక ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులమై ఉండి ఏదన్నా ఎంచుకోమంటే ది బెస్ట్ ఎంచుకుంటాం. ఉన్న వాటిలో శ్రేష్టమైంది, మంచిది కోరుకుంటాం కదా. కానీ ప్రభు అయితే మనం అసలు ఏమీ లేనప్పుడు, వెన్ వీఆర్ రా, నథింగ్, షేప్లెస్, నథింగ్, ఏమీ లేదు అన్నప్పుడు ఆయన మనల్ని ఎన్నుకొని తన ప్రేమ చేత మనల్ని మలుచుకుంటూ తన స్నేహితులని మనల్ని పిలవడానికి ఇష్టపడి నా స్థాయికి దిగి వచ్చిన ఆయన ప్రేమ ఎంత గొప్పది. స్నేహితులని నేను నిన్ను పిలుస్తున్నాను, పనికిరాని నాకు స్నేహితుడవు నువ్వే, నువ్వు లేకుండా నా లోకం మేల్కొన్నదే. చాలామందికి కొన్ని లేకపోతే వాళ్ళకి లోకమే ఉండదు. సెల్ ఫోన్ లేకపోతే, అందులో డేటా లేకపోతే, ఇంకేవో కొన్ని వాటికి ఎడిక్ట్ అయిపోతారు. మన జీవితాల్లో కూడా వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకి మనం ఎడిక్ట్ అయిపోదాం గాక. ఆయన లేకుండా మన లోకం మేల్కొనంతగా ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం తిరిగి ఆయన ప్రేమించుతాము గాక. పనికిరాని నాకు నీవే ఊపిరి, నువ్వు లేకుండా ఏ రోజు నాకుండదు అని చెప్పని రాస్తూ వచ్చారు పాటలు. నిజంగా
ప్రభు మనకి ఊపిరిగా, మన శ్వాస నిశ్వాసల్లో ప్రభువే ఉంటే ఎంత బాగుండు. ఆయనే మనకి ఊపిరిగా మారిపోయి ఆయన లేకుండా ఏ రోజు మనకి లేకుండా ఉంటే ఎంత బాగుండు. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఆయనకు దూరమైన సందర్భాలు, ఆయన ఎరుగము అనుకున్న సందర్భాలు, ఆయన ఎరుగమన్నట్టుగా బ్రతికిన సందర్భాలు. పేరుకి క్రైస్తవులమే కానీ మన బిహేవియర్ ద్వారా క్రైస్తవులం కాము అన్నట్టుగా బ్రతికిన సందర్భాలు. వీటన్నిటి మధ్యలో మన ప్రభు మనల్ని ప్రేమించిన తీరు, మన ప్రభు మనల్ని సహించిన తీరు. కొన్నిసార్లు ఆయన మనల్ని వదిలిపెట్టేయచ్చు, కొన్నిసార్లు ఆయన మనల్ని వద్దనుకోవచ్చు, కొన్నిసార్లు ఆయన మన మీద గివప్ చేసేయచ్చు. బట్ స్టిల్ విత్ మచ్ పేషెన్స్ హీ హాస్ బీన్ మోల్డింగ్ అస్. చాలా సహనముతో ఆయన మనల్ని భరిస్తూ మనల్ని మలుస్తూ ఉన్న విధానం ఎంత గొప్పది. నిజంగా ఇంత గొప్ప దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నందుకు అతిశయపడుతూ ఆయన ఆరాధించాల్సిన స్థితిలో ఉన్నాం. మరి మనం విరిగిన పాత్రలు అయినప్పుడు కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న తీరు, నిమిషమాత్రం క్షణమాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే ఏమైపోతాము. తన ప్రేమ చేత మనల్ని మలుస్తున్న ఆ పరమ కుమ్మరిని బట్టి, ఆయన ప్రేమనంతటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. నేను అనుకుంటాను, నా జీవితంలో జరిగిన అతిపెద్ద పండగ, అతిపెద్ద వింత ఏంటి అని అంటే నా ప్రభువు నన్ను ఎన్నుకోవడం. ఆయన నాతో చెప్పారు, భయపడకము, ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ చూసన్ యూ అండ్ యు ఆర్ మైన్. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పాడు ఆయన. నన్ను కోరుకున్నాడు, నన్ను ఆయన ఎన్నుకునేలాగా, నన్ను ఆయన కోరుకునేలాగా. నాలో ఏమీ లేకపోయినా తన ఉచితమైన కృపచేత నన్ను ఎన్నుకొని అక్కడ తాగిపోకుండా నన్ను తన స్నేహితురాలని పిలుస్తున్న ఆయన ప్రేమను బట్టి నా హృదయం పరితపిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ విత్ జాయ్, ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ విత్ ఆనర్. చాలాసార్లు నేను అనుకుంటాను, లార్డ్ ఐఎమ్ జీరో, ఐఎమ్ నథింగ్. ప్రభు నా పక్కన నిలబడకపోతే నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు. హీరోగా, వన్నగా ఓడిపోవాల్సిన పరిస్థితులు, అవమానం ఉండాల్సిన పరిస్థితులు, ఖచ్చితంగా ఇక ఫెయిల్ అయిపోవాల్సిన పరిస్థితుల్లో నా ప్రభు నా పక్కన నిలబడి నాకు విజయం ఇచ్చిన తీరు, మనకి విజయం ఇచ్చిన తీరు ఎంత గొప్పది. ఈరోజు మనతో స్నేహం చేయడానికి, పనికిరాని మనతో స్నేహం చేయడానికి మన ప్రభు ఇష్టపడుతుండగా హృదయపూర్వకంగా ఆయన మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.